ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత కూడా ప్రతి నెల ఆదాయం పొందేందుకు అనేక పెన్షన్ పథకాలు ఉన్నాయి. కానీ కూలీలు, వీధి వ్యాపారస్తులు, మేస్త్రులు, ఇసుక బట్టీల్లో పనిచేసేవారు, రిక్షా లాగేవారు, ఇతర చేతి వృత్తుల కార్మికులకు ఎలాంటి పెన్షన్ పథకం ఉండేది కాదు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకాన్ని తీసుకువచ్చారు. నెలకు 15,000 లోపు ఆదాయం పొందే 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల వారంతా కూడా ఈ పథకానికి అర్హులు. మొబైల్ ఫోన్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కార్డు ఉంటే చాలు దగ్గరలోని CSC కేంద్రానికి వెళ్లి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా చేరవచ్చు. ఉదాహరణకు దంపతుల వయసు 30 ఏళ్లని అనుకుందాం. ఒకరికి 100 రూపాయలు అంటే ఇద్దరు కలిసి నెలకు 200 రూపాయలు జమ చేయాలి. మొత్తానికి ఏడాదికి 2,400 రూపాయలు పెట్టుబడి అవుతుంది. వీరికి 60 ఏళ్ళు వచ్చాక ఒక్కొక్కరికి నెలకు 3,000 చొప్పున ఏడాదికి 36,000 పెన్షన్ లభిస్తుంది. అంటే ఇద్దరికి కలిపి 72,000 వస్తాయన్నమాట. ఒకవేళ ప్రమాదవశాత్తు చందాదారులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 50% పెన్షన్ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వే2 న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు వే2 న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.